అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము 2025లో శ్రీ విశ్వావసునామ సంవత్సరం 1-10-19-28 తేదీలలో పుట్టిన వారికి లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇక్కడ నుంచి 2025లో ఎలా ఉంది, వారి ఆదాయం ఎలా ఉంటుంది, వారి వ్యయం ఎలా ఉంటుంది, వారి రెస్పెక్ట్ ఎలా పెరుగుతుంది, వారికి ఏ రంగాల వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు అనేది వస్తాయి, ఏ రంగాల వారికి ఫలితాలు అనేది తగ్గుతాయి. అండ్ ఈ 2025లో 1-10-19-28లో పుట్టిన వారికి మాత్రం జీవితంలో చెప్పుకోదగ్గ సంవత్సరం ఏంటి అని అంటే ఈ 2025 వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, ఎంత లో పొజిషన్లో ఉన్న వారికైనా సరే, నువ్వు ఎప్పుడు ఒక మనిషికి నువ్వు ఎప్పుడు ఏ సంవత్సరంలో బాగా స్థిరపడ్డావు, ఎప్పటి నుంచి కలిసి వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఈ 2025 నుంచి మీకు కలిసి వస్తుంది అని రాసి పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే విశ్వావసునామ సంవత్సరానికి రాజు అనేటి హెడ్ లీడ్ చేస్తుంది అనేది రవి అంటే సూర్యుడు. సో ఈ 1-10-19-28 తేదీల్లో పుట్టిన వారికి కూడా లీడ్ చేసే గ్రహం వచ్చేసి సూర్యుడే. సో అందరికీ అందరి డేట్ ఆఫ్ బర్త్లో కంటే కూడా ఈ డేట్స్లో పుట్టిన వారికి అందరి బర్త్ టైం, అందరి బర్త్ డేట్స్ కంటే కూడా ఈ బర్త్ డేట్లలో పుట్టిన వారికి మాత్రం అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ 2025లో. అండ్ ఈ డేట్స్లో పుట్టిన వారికి సూర్యుడు వలె ప్రకాశించడం అనేది 100% అనేది ఖాయం. సూర్యుడు వల్లే ప్రకాశిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము సన్లైట్ లేకుండా ఒక్కరోజు కూడా ఎలా ఉండలేమో, ఇక్కడ నుంచి మీ లైఫ్లో అయినా మీ ఫ్యామిలీలో అయినా సరే ఈ డేట్లో పుట్టిన వారు లేకుండా ఆ ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే ఉండడం అనేది అసాధ్యం. సో మీకు మీరే సూర్యుడికి ఎవరు సాటి రాదు, మీకు కూడా ఎవరు సాటి రాదు ఈ సంవత్సరం. ఏంటి అని అంటే ఈ డేట్లో పుట్టిన వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది అని అంటే వీరికి ఆదాయం ఇప్పుడు ప్రజెంట్ ఆదాయం కంటే కూడా 50%, అంటే వీరికి ఫర్ సపోజ్ 2-3 lakhs ఎర్న్ చేసే వాళ్ళకి 5-6 lakhs అనేది ఎర్న్ చేయడం, డబల్ ఆఫ్ ది అమౌంట్ అనేది వీరు గెట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి ఆదాయ మార్గాలు అంటే ఫర్ సపోజ్ వీరు ఏదో జాబ్ చేస్తున్నారు, సైడ్ బిజినెస్లుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తారు, ఇప్పటివరకు మీకు కలిసి రాలేదు. ఇప్పటి నుంచి ఏంటంటే ఆ సైడ్ బిజినెస్లో కూడా మీకు ఆదాయం రావడం అనేది, ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. లేదు కొంతమందికి ఓపెన్ ల్యాండ్స్ ఉండొచ్చు, హోమ్స్ ఉండొచ్చు, వీటి ద్వారా కూడా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రం ఈ 2025లో తప్పకుండా జాబ్ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ 2025 స్టార్టింగ్ అయ్యేసరికి జాబ్లో స్థిరపడడం జరుగుతుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో వారికి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. విత్-ఇన్ మే నెలలోపు జాబ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ 2025లో 85% పీపుల్స్ ఆఫ్ ది ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి మ్యారేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 50% అనే వారికి ఏదైనా చిన్న దోషాలున్నా, ఏదైనా గ్రహాలు అనుకూలించకపోయినా వారికి మాత్రమే లేట్ అవుతుంది. రిమైనింగ్ అందరికీ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 1-10-19-28లో పుట్టిన వారి అందరికీ కూడా ఒకవేళ ఈ 2025లో ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారో చాలామంది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారు చాలా అంటే చాలా లక్కీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ డేట్లో పుట్టిన వారికి ఇంకా న్యూమరాలజీ ప్రకారం 100% నేమ్ వాళ్ళకు ఉన్నట్లయితే, ఎవరికైతే ఈ డేట్లో పుట్టిన వారికి వారి నేమ్ సంఖ్య కూడా ఎయిదర్ గుడ్ కాంబినేషన్లో ఉన్నా సరే, లేదంటే యావరేజ్ కాంబినేషన్లో ఉన్నా సరే వీరికి మాత్రం ఖచ్చితంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే బ్యాడ్ కాంబినేషన్లో ఉంటుందో వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి రావడం అనేది జరగదు. ఎవరికి కలిసి రాదంటే మీ నేమ్ మొత్తం ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరి నేమ్ అయితే టోటల్
చేస్తారో న్యూమరాలజీలో చూసుకుంటే వారికి ఎవరికైతే 8 వస్తుందో వారికి మాత్రం కలిసి రావడం జరగదు. వారికి కలిసి రావడం జరగదు మీన్స్ వారికి వచ్చింది ఎంత ఉంటుందో పోయేది కూడా అంతే ఉంటుంది. అంటే వారికి లైఫ్ అనేది చక్కగా లీడ్ అవుతారు, కానీ వెనక పెట్టడం కానీ దాచిపెట్టడం లాంటివి మాత్రం వీరికి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది. అంటే వీరు న్యూమరాలజీ ప్రకారం నేమ్ కొంచెం సరి చేసుకున్నా సరే, లేదంటే వారి జాతకరీత్యా ఏదైనా మార్పులు చేసినట్లయితే విపరీతమైన రాజయోగం అనేది వారికి రావడం జరుగుతుంది. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో అన్ని డేట్ ఆఫ్ బర్త్లో కంటే కూడా ఈ 2025లో షేర్ మార్కెటింగ్ అయినా సరే, స్టాక్ అయినా సరే, వ్యాపారాలు చేసేవారికైనా నెంబర్ 1గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు అయితే ఇవే ఈ 2025లో. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి న్యూగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వీళ్ళకు ఉండడం వల్ల వీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుంది, వీళ్ళ మాటే నెగ్గడం అనేది జరుగుతుంది. అండ్ ఈ 2025లో 1/10/1928లో పుట్టిన వారికి వివిధ రకాలుగా అంటే వివాహం జరగని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం జరుగుతుంది, జాబ్ రాని వారికి జాబ్ వస్తుంది, విదేశీ అంటే వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వారికి కూడా 99% సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది వితిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఎవరైనా ఇంకా ప్రాబ్లమ్స్ 2025 స్టార్ట్ అయింది అయినా సరే వీరికి ఎవరైనా ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అంటే ఒకసారి మీ జాతకరీత్యా మీ గ్రహదోషం ఎలా ఉంది, మీ గ్రహ సంచారం ఎలా ఉంది, మీ గోచారం ఎలా ఉంది, మీకు న్యూమరాలజీ పరంగా ఎలా ఉంది, సో ఇవన్నీ చేసుకొని చిన్న మార్పులు చేసుకున్నట్లయితే విపరీత రాజయోగం అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ ఓన్లీ ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.